హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను ఒక హెల్తీ అయిన అందరికీ ఇష్టమైన కార్న్ సూప్ ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి మీరు నా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి పెట్టారంటే తాగిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ రెస్టారెంట్ని ఇంకా తెప్పించారా అన్నట్టుగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. సూప్ తినాలని ఆశపడిన వారు ఇంగ్రీడియంట్స్ అన్నీ లేవని ఇంట్లో చేసుకోవడం కుదరదని ఎవరెవరు ఆలోచిస్తుంటారో వారందరికీ కూడా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియో మొత్తాన్ని చూసి మీరు కూడా నేను చేసిన విధంగా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేశారంటే తిన్న ప్రతి ఒక్కరిది కూడా సూపర్గా ఉంది అని చెప్తారండి. అంత టేస్టీగా ఉండే కార్న్ సూప్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం ఫ్రెష్గా ఉన్న కార్న్ని హాఫ్ కప్ తీసుకున్నానండి. 3/4 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 500 ml వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కార్న్ మిక్చర్ని ఇందులో వేసి బాగా కలుపుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ని వేసి బాగా ఉడికించుకుంటున్నానండి. ఇలా పైన వచ్చే నురుగన్నీ కూడా తీసేస్తే మనకి సూప్ క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి ఇలా క్లియర్గా ఉందో. పైన వచ్చే నురుగన్నీ కూడా తీసేస్తూ 7 to 8 minutes ఉడికించుకొని కొద్దిగా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడేంత వరకు కొద్దిగా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ సూప్లో బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఒక 5 seconds ఉడికించుకొని మనకి పర్ఫెక్ట్గా సూప్ రెడీ అయిపోతుందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా సూప్ అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీ అయిన కార్న్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితోనే. ఇప్పుడు బయట వెళ్ళి రెస్టారెంట్లో తీసుకొని తినాలనే ఆలోచన లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.